హలో అండి, నమస్తే. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే స్వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆలస్యం అమృతం విషం అనేది ఒక మామూలుగా మనం వింటుంటాం. అది మనకి జీవితంలో ఎలా వర్తిస్తుంది ప్రతి ఒక్కరి విషయంలో అనేది చూద్దాం. అది ఎలా అంటే, ఒక వ్యక్తి, రాకేష్ అనే వ్యక్తి చదువుకొని జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం వాళ్ళు లెటర్ పంపిస్తారు. ఆ టైంకి ఇంటర్వ్యూకి హాజరవ్వాలి 11 గంటలకి ఉదయం. తను ఆ రోజు ముందు రోజు నిద్ర సరిగానే పట్టక గబగబా 10 గంటలకు లేచి గబగబా రెడీ అయ్యి వెళ్ళి దారిలో తను ప్రయాణం చేసే వాహనాలు ట్రాఫిక్ జామ్ను ఇరుక్కొని అతను వెళ్ళేసరికి 11:40 దాకా అయిపోయి, అప్పటికి ఆయన పేరు పిలిచి ఇంటర్వ్యూ అనేది ఆఫ్ చేసేశారు. మిగిలిన వ్యక్తులు బయటకు వచ్చేసరికి మొత్తం క్లోజ్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. తను ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అలాగే కొంతమంది పనులు అనేది వాయిదాలు వేస్తుంటారు. రేపు చేద్దాంలే, అలా వద్దండి. మీరు ఒక పని అనుకున్నారు అంటే దాన్ని ప్రారంభించేదాకా, అయిపోయేదాకా, దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేదాకా మీరు దాన్ని వెంబడించాలి. అది ఏ పనైనా అవనండి, కేవలం ఉద్యోగం ఇదని కాదు. మీరు ఒక లైసెన్స్ పొందాలి. మీరు వ్యాపారం ప్రారంభిస్తున్నారు, ఒక లైసెన్స్ కావాలి. వెళ్ళి ఎవరిని కలవాలి, ఏ అధికారిని కలవాలి, ఎంత కట్టాలి అనేది తెలుసుకోవాలి, అర్జీ ఎలా రాయాలి అని ఇచ్చి ఆ లైసెన్స్ మీరు అమౌంట్ కట్టి మీ పేరును ఓకే అయ్యేదాకా మీరు విశ్రమించకూడదు. అలా మనం చదువు అనేది ఎలా చదువుకొని పూర్తిగా ఉత్తీర్ణ చేస్తామో మన విషయాల్లో కూడా ఏదైనా సరే రేపు అనేది ఉండకూడదండి. అప్పుడేంటంటే మనకి జీవితం హ్యాపీగా ఉంటుంది. కొన్ని ముఖ్య సమయాల్లో మనం హడావుడి చేస్తుంటాం. ఏదన్నా ఎవరి దగ్గర ఫంక్షన్కి వెళ్ళాలి, ఇప్పుడు అది ఫంక్షన్ 7:30 అనుకోండి, అందరూ వస్తారు 9 అవుతుంది కదా అని 7:30కి రెడీ అవ్వడం బిగిన్ చేస్తారు. 9ంటికి వెళ్తారు, ఆదరా బీదరా వెళ్ళి హడావుడి. అలా కాకుండా చక్కగా 6:30-7ంటికల్లా రెడీ అయ్యి చక్కగా హ్యాపీగా నిదానంగా జర్నీ చేసుకుంటూ వెళ్ళి, మనకి హడావుడి లేకుండా ఏ చౌంట్లు విపరీతం ఉక్కిపోతుంది ఏముండదు, మనం ప్రశాంతంగా వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా అరగంట అక్కడ స్పెండ్ చేసి మనం ఎక్కువ విషయాలు వాళ్ళతో మన విషయాలు తెలియజేయకుండా, వాళ్ళే తెలుసుకోకుండా చక్కగా వెళ్ళి హాయ్ బాయ్ అండి చూసుకుని వచ్చేస్తాం అనుకోండి, ఏ బాధ ఉండదు. అలా ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో రేపు అనేది లేకుండా విద్యార్థులు కూడా ప్రతిరోజు శనివారం అని పెద్దవారండి హోంవర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మహిళలు కూడా ఏ రోజు వర్క్ అనేది ఆ రోజు చక్కగా ఇంట్లో అనేది సాయంత్రానికి పూర్తి చేసేసుకున్నారనుకోండి, హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన పనులు, ఒక అప్లికేషన్ విషయాల్లో కానీ ఏదైనా సరే రేపు నెక్స్ట్ అది మనకి మైండ్లో నుంచి డిలీట్ అనేది అవ్వకూడదు. స్టార్ట్ చేస్తాము అంటే ఆ విధంగా ఉండండి, విజయం మీకే వస్తుంది, మీ దగ్గరే ఉంటుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఆలస్యం అమృతం విషయం అనేది ఎందుకని పెట్టామంటే అండి, మనం లేట్ చేస్తే విషయమే కాదండి, మనం తినే పదార్థాలే పాడైపోతాయి. ఇప్పుడు మనం ఒక లెమన్ వాటర్ కలుపుకుంటాం, ఉదాహరణ చెప్తున్నాను మీకు. అది మనం ఎమ్మటే దాన్ని వినియోగించుకుంటే పర్లేదు. ఒక 5-6 గంటలు, ఒక 10 గంటలు బయట వదిలేస్తాం అనుకోండి, అవి వాసన వచ్చేస్తాయి. అలాగే ఏదైనా అంతే, అమృతం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఆ విధంగా మన పెద్దలు తెలియజేస్తుంది. దానికి మీకు విశ్లేషణగా చెప్పాను. థ్యాంక్ యూ.